హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి మనకి అహుజా కాపీ ఫ్రెండ్స్. ఇది ఒరిజినల్ అహుజా అయితే కాదు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి, ఓకేనా, అహుజా ఎస్ఎస్ఏ 300 DP అయితే ఒరిజినల్ దానికి నార్మల్గా మనకి 250 వాటికి మనకి సైడ్కి 3 ట్రాన్సిస్టర్స్ అయితే రావడం జరుగుతుంది అవుట్పుట్. బట్ దీనికి మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ 2, అదేవిధంగా ఇక్కడ 2, ఒక సైడ్ వచ్చేసి మనకి 4 ట్రాన్సిస్టర్స్ అనేది రావడం జరిగింది. కంప్లీట్గా 8 ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కంప్లీట్గా 8 అనేది చేంజ్ చేసేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ ఒక కంట్రోల్, ఇక్కడ రెసిస్టెన్స్, అదేవిధంగా ఇక్కడ చిన్న చూడొచ్చు మీరు, ఇక్కడ 3 లైక్ చిన్న ట్రాన్సిస్టర్. ఓకేనా, ఇవన్నీ కంప్లీట్గా మనం రిప్లేస్ చేసిన తర్వాత యాంప్లిఫైర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయితే అయిపోవడం జరిగింది. మీకు ఒకసారి నేను టెస్ట్ చేసి కూడా చూపిస్తాను. ఓకేనా, అయితే నేను ఇక్కడ ఓన్లీ సిగ్నల్ అయితే చూపిస్తాను, అవుట్పుట్ అయితే పెట్టాను కాపీరైట్ ప్రాబ్లం వల్ల. ఓకేనా, ఇక్కడ మనకి ఈ లాస్ట్ లైటింగ్ వరకు వచ్చింది అంటే యాంప్లిఫైర్ అనేది ఓకే ఉందని చెప్పేసి మ్యాక్సిమం అయితే అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను ఇక్కడ కంప్లీట్గా ఇది చెక్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు యాంప్లిఫైర్ అనేది ఆన్ కండిషన్లోకి అయితే వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఒకసారి నేను వాల్యూమ్ అనేది పెట్టేసి ఇక్కడ మీరు సిగ్నల్ లైట్స్ అనేది అప్డేట్ చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఫైనల్ లాస్ట్ లైటింగ్ వరకు అయితే వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్లో మ్యూజిక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకే, పర్ఫెక్ట్గా మనకి రన్నింగ్ కండిషన్లోకి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. యాంప్లిఫైర్ అనేది మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. మనకి ఏదైనా ప్రాబ్లం అంటే మనకి ఇక్కడ అయితే అర్థమైపోతుంది. బట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫైనల్ లైటింగ్ వరకు పర్ఫెక్ట్గా అయితే ఉంది యాంప్లిఫైర్ అనేది. ఓకేనా, సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్